ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక అపార్ట్మెంట్లో ఒక మంచి ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. ఆ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ అలాగే ఆ ఫ్లాట్ వివరాలు అన్నీ మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మనకి ఎంట్రన్స్ డోర్ అనమాట. డోర్ పక్కన మనకి మెస్ డోర్ కూడా ఇచ్చారు. అది మనకి మస్కిటోస్ ఏమి లోపల రాకోకుండా ఇలా ఇచ్చారనమాట. ఇది మనకి సేఫ్టీ పరంగా చాలా మంచిది. ఈ డోర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, వుడ్తో చేసింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలంతా ఇట్లాగా మొత్తం వైట్ టైల్స్ చూసారుగా, ఫ్లోరింగ్ అంతా చాలా బాగుంది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారనమాట. టీవీ పెట్టుకోవచ్చు. 55 ఇంచెస్ కూడా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కింద కూడా కబోర్డ్స్ ఇచ్చారు. మనకి రిమోట్స్ అవన్నీ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. పైన కూడా చిన్న స్పేస్ అనేది ఉంది. సో ఈ హాల్లో 2 ఫ్యాన్లు అనేవి ఉన్నాయన్నమాట. అంటే 2 ఫ్యాన్లు అనేది మనం పెట్టుకోవడానికి అంత స్పేస్ ఉందన్నమాట ఈ హాలు. సో 2 ఫ్యాన్లు మనకి అరేంజ్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది ఈ హాల్కి లెఫ్ట్ సైడ్ విండో కూడా ఇచ్చారు. బాగా వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది. అదే కాకుండా మనకి గాలి వెలుతురు అన్నీ చాలా బాగుంటుంది. ప్రొటెక్షన్కి ఒక గ్రిల్లా ఇచ్చారు. మనం ఇప్పుడు హాల్ నుంచి లోపలికి బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఈ బెడ్రూమ్లో కూడా టైల్స్ అనేది సేమ్ హాల్లో ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు. టైల్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇక్కడ కబోర్డ్స్ అనేవి చాలా ఎక్కువ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ కబోర్డ్స్ కూడా డార్క్ బ్రౌన్ కలర్లో మంచిగా చూడటానికి బాగుంది. ఈ వైట్ ఫ్లోరింగ్కి ఆ డార్క్ బ్రౌన్ కబోర్డ్స్ బాగున్నాయి. ఈ కబోర్డ్స్ మనకి పెద్దగానే ఉన్నాయి. పైన కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చారు. సీలింగ్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, సీలింగ్ అనేది వైట్ పిఓపి సీలింగ్ అనమాట. ఈ పిఓపి సీలింగ్ అనేది బాగుంది వైట్ది. తర్వాత వచ్చేసి మనకి కబోర్డ్స్ అని లోపల ఎలా ఉన్నాయి చూద్దాము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కబోర్డ్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కబోర్డ్స్ అనేవి మనం ఏదైనా మంచి కాస్ట్లీ బట్టలు అవి పెట్టుకోవడానికి సిమెంట్ ర్యాక్స్ అయితే బాగుండదు, అందుకే ఇలాంటిది ఇచ్చారు. మనం ఏదైనా పట్టు చీరలు అవి పెట్టుకోవడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. ఇది ఒక వుడ్ టైప్లో అనమాట, ఒక బోర్డ్ లాంటిది అలాంటిది అనమాట. మనం బట్టలు పెట్టుకున్నా మనకి బట్టలకి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అలా ఇచ్చారు. ఈ పక్కన కబోర్డ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కబోర్డ్స్ మధ్యలో ఒక మిర్రర్ కూడా అరేంజ్ చేశారు. ఇది మామూలుగా సిమెంట్తో చేసిన కబోర్డ్స్ అనమాట. అదే సిమెంట్లో లోపల ర్యాక్స్ అని సిమెంట్తో చేశారు. ఇక్కడ కూడా మనం ఏదైనా మెటీరియల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, బట్టలు అవన్నీ సర్దుకోవచ్చు. సో ఈ బెడ్రూమ్లో మనకి విండో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విండో కూడా గ్రిల్స్తో సహా ప్రొటెక్షన్ కోసం ఇచ్చారు. అపార్ట్మెంట్లో మనకి ఆపోజిట్లో డోర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే బాత్రూమ్ అనమాట. ఈ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్తో ఇచ్చారనమాట. ఈ బాత్రూమ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మొత్తం స్పేస్ అనేది ఎంత అనేది మీకు చెప్తాను. ఇప్పుడు హాల్ నుంచి మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ బెడ్రూమ్లో కూడా మనకి ఫ్లోరింగ్ అనేది ఇలాగే టైల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ అనేది ఇలా ఉందన్నమాట, వైట్ పిఓపి సీలింగ్. ఇక్కడ కబోర్డ్స్ అనేవి మనకి ఒక 2 కబోర్డ్స్ అనేది ఇచ్చారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, అటువైపు మనం స్లైడింగ్ కబోర్డ్ అనమాట, ఎక్కువ స్పేస్ తీసుకోదు. ఇక్కడ మనం డబుల్ కాట్ వేసుకున్నా సరే డోర్ తీయాలనే ఇబ్బంది లేదనమాట. స్లైడింగ్ కాబట్టి సైడ్ జరుపుకుంటే సరిపోతుంది. ఈ కబోర్డ్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనం ఇటు కూడా ఒకసారి జరిపి చూద్దాము. ఇక్కడ కూడా అలాగే ర్యాక్స్ అనేది సిమెంట్తో చేసి ఉన్నాయి. ఇక్కడ కూడా మనం బట్టలని మనం భద్రపరచుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ స్లైడింగ్ కబోర్డ్స్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈ సెకండ్ బెడ్రూమ్కి విండో కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, విండో పక్కనే మనకి డోర్ అనేది ఓపెన్ అయిందనమాట. ఇది బాల్కనీ ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, బాల్కనీ కూడా కింద ఫ్లోరింగ్ అనేది ఈ రకంగా ఈ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలాగా పైన మనకి బట్టలు ఆరేసుకోవడానికి థ్రెడ్స్ అనేది మనం కట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ సింగిల్ థ్రెడ్ ఉంది, ఇంకా ఎన్ని థ్రెడ్స్ అంటే అన్ని కట్టుకోవచ్చు అనమాట. బట్టలు అవి ఆరేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది బాల్కనీ అనమాట. ఇక విండో కూడా మనకి గ్లాసెస్తో ఇచ్చారు. కిందంతా మనం వాకింగ్ అయి చేసుకోవడానికి చాలా లాంగ్, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి స్పేస్ అనేది కింద వైపు అపార్ట్మెంట్ సైడ్ అంతా స్పేస్ అనేది ఉందన్నమాట. బాల్కనీ నుంచి మనం బయట కిందకి చూసినప్పుడు ఏమంటే పక్కన స్పేస్ అనేది చాలా ఉంటుందన్నమాట. మనం మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి సైడ్ కూడా మనకి ఈ చెట్లు మొక్కలు చాలా బాగుందన్నమాట. మంచి ఎయిర్ అనేది వస్తుంది. అలాగే మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ నుంచి మనకి ఇటు సైడ్ షింక్ ఒకటి ఇచ్చారు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇప్పుడు మన కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. షింక్ ఒకటి ఉంది, ప్లస్ కింద కబోర్డ్స్ అన్నీ చాలా కబోర్డ్స్ ఇచ్చారు. మనం ఏ సామాన్లు అయినా సరే బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. కబోర్డ్స్ అన్నీ చాలా చక్కగా అరేంజ్ చేస్తారు. అక్కడ మంచినీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి, ప్లస్ అంట్లు అయితే తోముకోవడానికి, ప్లస్ ఇదంతా ఈ స్పేస్ అంతా మనం వంట చేసుకోవడానికి.
పైన కూడా మనకి కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కబోర్డ్స్ కూడా డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా మంచి కలరు అంతా ఒకే డిజైన్గా కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేవుడి మందిరం అనమాట. ఇది కూడా చిన్న కబోర్డ్స్ లాగా దేవుడి మందిరం కూడా కబోర్డ్ డిజైన్తో ఇచ్చారనమాట. ఇవన్నీ పెద్ద పెద్ద కబోర్డ్స్, చాలా సామాన్లు అండి. కబోర్డ్లో మనం సర్దేసుకోవచ్చు. బయట ఒక్క సామాను కూడా ఉండదన్నమాట. మనం ఏదైనా సామాన్లు అన్నీ దీనిలో పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ మొత్తం కబోర్డ్స్ అనేవి బయట సామాన్లు కనిపించకుండా ఇలా చేశారు. ఇదైతే వాష్ పాయింట్ అనమాట. వాష్ ఏరియా, మన వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్విచ్ బోర్డ్ చూసారుగా ఫ్రెండ్స్. ఇక వాషింగ్ మిషన్ పంపు, ఇక్కడ బట్టలు అనేవి మనం ఉతుక్కోవచ్చు అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ వాషింగ్ మిషన్ కోసం ఇక్కడ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో మనం ఫ్లాట్ నుంచి బయటికి రాగానే మనకి వరండా అనేది ఇలా ఇవ్వడం జరుగుతుంది. పక్కన చెప్పుల స్టాండ్. ఇలా బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తారు. బయటికి రాగానే కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అనేది చివర ఒక కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే లిఫ్ట్ అనమాట. ఈ పెద్ద అపార్ట్మెంట్కి అదొక లిఫ్ట్, ప్లస్ ఈ అపార్ట్మెంట్కి 2 లిఫ్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటు ఒక లిఫ్ట్, ప్లస్ ఇటు సైడ్ రైట్ సైడ్ ఒక లిఫ్ట్, ఇది ఒక లిఫ్ట్ అనమాట. ఇలా 2 లిఫ్ట్లు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ కాబట్టి ఒక లిఫ్ట్ 2 లిఫ్ట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడైతే మనకి స్టెప్స్ ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కింద అనమాట ఎంట్రన్స్. ఈ కార్ పార్కింగ్ ఏరియా చాలా విశాలమైన కార్ పార్కింగ్ ఏరియా అనమాట. చాలా పెద్ద అపార్ట్మెంట్. నేను పైనుంచి చూపించాను కదా ఫ్రెండ్స్, ఇదంతా స్పేస్ వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుందని. ఇదంతా ఆ స్పేస్ అనమాట. మనకి మొక్కలు చెట్లు అన్ని ఇటు సైడ్ అంతా పొద్దున వాకింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అపార్ట్మెంట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. చాలా పెద్ద అపార్ట్మెంట్, చాలా డిజైన్ కూడా చాలా బాగుంది, లుక్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా మంచి సెంటర్లో ఉన్న అపార్ట్మెంటే. ఈ అపార్ట్మెంట్ ఎక్కడుంది ఏంటి అనేది డీటెయిల్ చెప్తాను. ఈ అపార్ట్మెంట్ పక్కనే మీకు ఒక గణేష్ టెంపుల్ ఒకటి చిన్నది అరేంజ్ చేశారనమాట. మనం ఇక్కడ పూజ కూడా చేసుకోవచ్చు. అపార్ట్మెంట్కు ఆనుకొని పక్కన పెట్టారనమాట. గణేష్ మందిరం అనమాట. మనం ఇక్కడ ఈ పూజ చేసుకోవచ్చు. చిన్న మందిరంలో ఏర్పాటు చేస్తారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చోవడానికి చిన్న అరుగుల్లా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ పెద్ద అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ గజాలు వచ్చేసేసి 980 చదరపు గజాలండి. ఈ స్థలం వచ్చేసి కాస్ట్ అనేది మనకి 38 లక్షలు కాస్ట్ చెప్తున్నారు. ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. 24 అవర్స్ మనకి ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ అనేది మనకి ఈ అపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఎనీ టైం మనకి కిచెన్లో 24 అవర్స్ మనకి ప్యూరిఫై వాటర్ అనేది వస్తాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న ఓనర్ నెంబర్కి మీరు కాల్ చేసి ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. కనుక ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ 980 చదరపు గజాల స్థలం అనమాట. కాస్ట్ వచ్చేసి 38 లక్షలు చెప్తున్నారు. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. 1 కాదు 2 లిఫ్ట్లు ఉన్నాయన్నమాట. అలాగే ప్యూరిఫై వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మీ సేల్కి రెడీగా ఉన్న ఫ్లాట్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని కొత్త హౌసెస్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.